ఈ వీడియోలో కంటెంట్ కంప్లీట్గా సర్వీస్ నౌ డెవలపర్ గురించి అయితే చెప్పబోతున్నానండి. ఒక కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వబోతున్నాను. ఓకే, అసలు సర్వీస్ నౌ డెవలపరు ఈ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో ఎలాంటి వర్క్ చేస్తారు, అది ఫస్ట్ డౌట్ ఉంటుంది చాలామంది ఎవరైతే సర్వీస్ డెవలపర్ కోర్స్ నేర్చుకుంటున్న వాళ్ళకి. ఓకే, సో ఈ వీడియో చూశాక మీకు ఈ కోర్స్ తీసుకోవాలా వద్దనేది మీరు డిసైడ్ చేసుకోవచ్చు. ఓకే, దీంట్లో కోడింగ్ ఉంటుందా, సర్వీస్ నౌ డెవలపర్ జాబ్స్ కూడా కాంపిటీషన్ ఎక్కువ ఉంది కాబట్టి మరి ఏ టెక్నికల్ స్కిల్స్ అడిషనల్గా నేర్చుకుంటే నేను ఈ కాంపిటీషన్ తట్టుకోగలను, అండ్ దీని యొక్క స్కోప్ ఎలా ఉంటుంది, ఫ్యూచర్ ఉంటుందా లేదా, ఈ శాలరీ యావరేజ్గా ఎంత ఉంటుంది, ఓకే ఇవన్నీ డీటెయిల్స్ అన్ని మనం డిస్కస్ చేద్దాం. మీరు వీడియో స్కిప్ చేయకుండా చూస్తే మాత్రం మీకు కంప్లీట్గా అండర్స్టాండ్ అవుతుందండి. ఓకే, మరి అసలు ఈ సర్వీస్ నౌ డెవలపర్ అనేది నేను డెఫినేషన్ డైరెక్ట్గా చెప్తే అండర్స్టాండ్ కాదు. అందుకే నేను ఒక ఎగ్జాంపుల్, రియల్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. మామూలుగా సాఫ్ట్వేర్ కంపెనీ తీసుకుందాం ఎగ్జాంపుల్గా. అసలు రియల్ టైంలో ఏం చేస్తారు ఈ సర్వీస్ నౌ డెవలపర్ యొక్క మెయిన్ గోల్ ఏంటి, రియల్ వర్క్ ఏంటంటే, సపోజ్ ఒక 500 ఎంప్లాయీస్ ఉన్న ఒక సాఫ్ట్వేర్ కంపెనీ ఆర్ ఆర్గనైజేషన్ ఉందనుకోండి. ఓకే, ఎవరో ఒకరికి ఏదో ఒక టెక్నికల్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. లైక్ వాళ్ళ ల్యాప్టాప్ వైఫై కనెక్ట్ కాకపోవటం, ఓకే న్యూ సాఫ్ట్వేర్స్ని ఇన్స్టాల్ అప్డేట్ అడగటం, అండ్ ఇంకొంతమంది ఎంప్లాయీస్కి వాళ్ళ ఈమెయిల్ అకౌంట్ని యాక్సెస్ కాకపోవడం, అంటే సైన్ ఇన్ కాకపోవడం, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంటారు. ఓకే, సో ఇలాంటి టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేసినప్పుడు ఇన్ కేసు సర్వీస్ నౌ సాఫ్ట్వేర్ లేకపోతే సిచ్యువేషన్ ఎలా ఉంటుందో చెప్తాను ఫస్ట్. తర్వాత సర్వీస్ నౌతో మనం ఎలాగ ఓవర్కమ్ అవుతాము, ఎలా ఆటోమేట్ చేస్తామని చెప్తాను. సో ఎవరైతే టెక్నికల్ ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్నారో ఎంప్లాయీస్ అందరూ కూడా ఐటీ టీమ్కి మెయిల్స్ పెట్టడం స్టార్ట్ చేస్తారు. మెయిల్స్ కానీ కాల్స్ కానీ ఓకే వాళ్ళ యొక్క ప్రాబ్లమ్స్ని సెండ్ చేస్తుంటారు. బట్ వాళ్ళకున్న బిజీ వర్క్ కావచ్చు, వాళ్ళకి ఎన్నో మెయిల్స్, ఇలాంటి టెక్నికల్ ప్రాబ్లమ్స్ మెయిల్స్ వస్తూ ఉంటాయి కదా. సో అందువల్ల మీ రిక్వెస్ట్ని వాళ్ళు చూడకపోయి ఉండొచ్చు, అండ్ మీ ప్రాబ్లమ్ని ఇమీడియట్గా వాళ్ళు రీజాల్వ్ చేసి ఇవ్వకపోవచ్చు, డిలే అవ్వచ్చు. అసలు ప్రాసెస్ అయితే డిలే అయిపోతుంది. ఎందుకంటే మాన్యువల్గా వాళ్ళు ఫస్ట్ మీ మెయిల్ చూడాలి, అండ్ వాళ్ళు చెక్ చేసుకోవాలి, అండ్ అది ఎప్పుడు చూస్తారో, మీకు ఎప్పుడు రెస్పాన్స్ ఇస్తారో అది తెలియదు. అసలు విషయం ఏంటంటే, అసలు మీరు రిక్వెస్ట్ పెట్టిన దానికి అసలు స్టేటస్ ఏంటి, ఏమన్నా అసలు నా మెయిల్ చూసారా లేదా, అసలు ఏంటి రిజాల్వ్ చేస్తున్నారా లేదని కూడా స్టేటస్ కూడా తెలియదు అనమాట. ట్రాక్ కూడా చేయలేము మనం హిస్టరీని. ఓకే, సో ఇన్ని ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయండి వితౌట్ సర్వీస్ నౌ అనేది. మరి విత్ సర్వీస్ నౌ మరి ఎలా ఉంటుంది ప్రాసెస్ అంటే, సర్వీస్ నౌ అనేది ఎలా యాక్ట్ చేస్తుందంటే ఐటీ ఆర్గనైజేషన్లో ఒక సెంట్రలైజ్డ్ ప్లాట్ఫామ్ లాగా వర్క్ అవుతుంది. ఆల్ ఎంప్లాయీస్ వాళ్ళ ప్రాబ్లమ్ని టికెట్స్ ఫామ్లో లాగ్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడే చెప్పాక కదా కొన్ని ఎగ్జాంపుల్స్, ఎవరైనా ఎంప్లాయీకి వాళ్ళ ల్యాప్టాప్ వైఫై కనెక్ట్ కావట్లేదు అనుకోండి, మరి ఎలా చేస్తారు, ఎలాగ టికెట్ రైజ్ చేస్తారంటే, ఈ సర్వీస్ నౌ అనేది ఆటోమేటిక్గా ఆ టికెట్ని ఏదైతే ప్రాబ్లం ఉందో ఐటీ మెంబర్కి రిక్వెస్ట్ షేర్ చేస్తుందండి. ఎవరైతే దీనికి సంబంధించి ఉంటారో, ఈ వైఫై కనెక్ట్ కావట్లేదంటే నెట్వర్కింగ్ టీమ్స్కి ఆటోమేటిక్గా అసైన్ చేస్తుంది, రిక్వెస్ట్ షేర్ చేస్తుంది. అదే మీకు ఈమెయిల్స్ సరిగ్గా కనెక్ట్ కావట్లేదు, సైన్ ఇన్ కావట్లేదు అనుకోండి, అప్పుడు ఏ టీమ్కి ఈ సర్వీస్ నౌ అనేది ఆటోమేటిక్గా రిక్వెస్ట్ ఏం చేస్తుందంటే టికెట్ని ఈమెయిల్ సపోర్ట్ టీమ్కి రిక్వెస్ట్ చేస్తుంది. అలాగా వాళ్ళ రిక్వెస్ట్ని బట్టి, వాళ్ళ టెక్నికల్ ప్రాబ్లమ్ని బట్టి ఈ సర్వీస్ నౌ అనేది ఆటోమేటిక్గా వాళ్ళ టెక్నికల్ ప్రాబ్లమ్స్ని వాళ్ళ అసోసియేట్ టీమ్స్కి షేర్ చేస్తుంది. అండ్ మోర్ ఓవర్ ఇంకొక సర్వీస్ కూడా ఉంది, సెల్ఫ్ సర్వీస్ పోర్టల్ అని ఉంటుంది. అంటే మీకు ఆర్టికల్స్ ఉంటాయి అన్నమాట. మీరు సపోజ్ వైఫై ఎందుకు కనెక్ట్ కావట్లేదు అనేది దాని మీద క్లిక్ చేస్తే దానికి ఒక ఆర్టికల్ అయితే ఉంటుంది. దాని ప్రకారమైన సరే ఎంప్లాయీస్ మీరు మీ ప్రాబ్లమ్ని రీజాల్వ్ చేసుకోవచ్చు. ఇన్ కేస్ మీకు ఆ ఆర్టికల్ చదివినా కూడా మీ టెక్నికల్ ప్రాబ్లం సాల్వ్ కాకపోతే అప్పుడు మీరు టికెట్స్ రైజ్ చేయొచ్చు. ఇలాగా సెల్ఫ్ సర్వీస్ పోర్టల్ అనేది మీకు అవైలబిలిటీలో ఉంటుంది ఈ సర్వీస్ నౌలో. అండ్ ఫైనల్గా ఒక రియల్ టైం అప్డేట్స్ని ఎప్పుడు ఇస్తూనే ఉంటుంది. అసలు ఏమైంది స్టేటస్, ఆ ట్రాక్ హిస్టరీ మీకు అప్డేట్ ఇస్తుంటుంది. మీ ప్రాబ్లం రీజాల్వ్ అయిందా, మీ ల్యాప్టాప్ రెడీ అయిందా, ఆర్ ఇంకా కొన్ని డేస్ పడుతుందా అనేది ఇదంతా ఆటోమేషన్ వేలో మీకు ఆ ట్రాక్ అనేది స్టేటస్ ఎప్పటికప్పుడు వస్తూనే ఉంటుంది. అందుకే సర్వీస్ నౌ అనేది చాలా పవర్ఫుల్ ఇన్ స్మాల్ ఆర్గనైజేషన్స్ ఆర్ లార్జ్ ఆర్గనైజేషన్స్ యాజ్ వెల్. ఆటోమేషన్ చేయొచ్చు, ఎఫిషియన్సీ ఉంటుంది, స్కేలబిలిటీ ఉంటుంది, ఓకే అండ్ విజిబిలిటీ ఉంటుంది. మనం టెక్నికల్ డెఫినేషన్ మాట్లాడుకుంటే సర్వీస్ నౌ అనేది ఒక క్లౌడ్ బేస్డ్ ప్లాట్ఫామ్ టు మేనేజ్ అండ్ ఆటోమేట్ ది ఐటీ సర్వీసెస్, బిజినెస్ సర్వీసెస్, వర్క్ ఫ్లోస్. సపోజ్ మీకు ఐబీఎం కంపెనీలు ఎలాగ యూజ్ చేస్తారంటే సర్వీస్ నౌ అనేది వాళ్ళు సర్వీస్ మేనేజ్మెంట్కి యూజ్ చేస్తారు, అండ్
ఎంప్లాయీ సపోర్ట్ పర్పస్కి యూజ్ చేస్తారు. అండ్ ఊబర్ కంపెనీ ఎలా యూజ్ చేస్తుందంటే ఈ సర్వీస్ నౌ అనే దాన్ని ఐటీ ఆపరేషన్ మేనేజ్ చేయడానికి అండ్ ఇన్సిడెంట్ రిజల్యూషన్స్కి ఈ సర్వీస్ నౌ అనేది యూజ్ చేస్తుంటారు. డిలైట్ కంపెనీ ఎలా యూజ్ చేస్తుందండి ఈ సర్వీస్ నౌ అనేది, ఇది ఆటోమేట్ చేయడానికి హెచ్ఆర్ ప్రాసెస్ని అండ్ ఐటీ ప్రాసెస్ని ఆటోమేట్ చేయడానికి ఈ సర్వీస్ నౌ అనేది యూజ్ చేస్తుంటారు. సో మీకైతే అసలు ఈ సర్వీస్ నౌ టూల్తో ఏం చేస్తారనేది అండర్స్టాండ్ అయింది అనుకుంటా. ఓకే, మరి నేను ఒక సర్వీస్ నౌ ప్రో డెవలపర్ని అవ్వాలనుకుంటున్నాను. మరి ఏం చేయాలి, ఏ స్కిల్స్తో స్టార్ట్ చేయాలి అంటే, ఫస్ట్ మీరు సర్వీస్ నౌ బేసిక్స్ తెలుసుకోవాలి. సర్వీస్ నౌ ఆర్కిటెక్చర్ గురించి, ఏదైనా ఒక యూజెస్ ఏంటి, ఇంప్లిమెంటేషన్ ఏంటి, ఎక్కడ యూజ్ చేస్తాం, ఫీచర్స్ అన్నీ నేర్చుకున్న తర్వాత ఫస్ట్ మోడల్ ఏంటంటే ఐటీఎస్ఎం, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సర్వీస్ మేనేజ్మెంట్. ఈ మోడల్ని నేర్చుకోవాలి. ఈ ఐటీఎస్ఎం మోడల్లో మీరు ఎలాంటి సర్వీసెస్ నేర్చుకుంటారంటే ఇన్సిడెంట్ మేనేజ్మెంటు, ప్రాబ్లమ్ మేనేజ్మెంటు, ఓకే, అండ్ చేంజ్ మేనేజ్మెంటు అండ్ సర్వీస్ రిక్వెస్ట్. ఓకే, ఇలాగా కొన్ని పాపులర్ టాపిక్స్ అయితే నేర్చుకుంటారు. అదేవిధంగా సర్వీస్ క్యాటలాగ్ కూడా దీంట్లోనే నేర్చుకుంటారు. నెక్స్ట్ మీరు నేర్చుకోవాల్సింది సర్వీస్ పోర్టల్, యాప్ ఇంజిన్, ఇంటిగ్రేషన్ హబ్ అని ఈ ఐటీఎస్ఎం మోడల్స్ నుంచి ఇవన్నీ కూడా ఫస్ట్ మీరు కోర్గా నేర్చుకోవాలి. ఇన్ కేస్ మీరు మోర్ దాన్ 3 years ఆర్ మోర్ దాన్ 4 years ఆఫ్ ఎక్స్పీరియన్స్గా జాబ్ కోసం ట్రై చేసిన మాత్రం ఈ ఐటీఎస్ఎం మోడల్తో పాటు ఇంకా అనదర్గా ఇంకొక మోడల్ నేర్చుకోవాలి. అది ఐటీ ఓఎం, ఆపరేషన్ మేనేజ్మెంట్ కావచ్చు, హెచ్ఆర్ఎస్టీ సర్వీస్ డెలివరీ, హెచ్ఆర్ సర్వీస్ డెలివరీ అని ఇంకొక మోడల్ ఉంటుంది, అదే నేర్చుకోవాలి. ఇన్ కేస్ మీరు మోర్ దాన్ 5 ఆర్ మోర్ దాన్ 6 years ఎక్స్పీరియన్స్ అయితే ప్రస్తుతం ఉన్న కాలంలో మీరు కాంపిటీషన్ తట్టుకోవాలంటే మాత్రం మీరు నేర్చుకోవాల్సింది ఓపీఎస్, సెక్యూరిటీ ఆపరేషన్స్ కానీ, అండ్ జిఆర్సి, గవర్నెన్స్, రిస్క్ అండ్ కంప్లైంట్. సో ఇవి నేర్చుకోవాలి. ఇన్ కేస్ మీరు అబోవ్ 8 years ఆర్ 9 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ అయితే ఐటీబీఎం, బిజినెస్ మేనేజ్మెంట్ అని ఇంకొక మోడల్ ఉంది, అది నేర్చుకోవాలి. అండ్ వీటితో పాటు సమ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించినవి అండ్ క్లౌడ్కి సంబంధించినవి కూడా నేర్చుకుంటే మీరు సర్వే అవుతారు. మీరు 3 years ఆర్ 4 years ఎక్స్పీరియన్స్తో ట్రై చేస్తుంటే మాత్రం 2 సర్టిఫికేషన్ కంప్లీట్ చేస్తే యాడెడ్ అడ్వాంటేజ్. ఫస్ట్ ఏంటంటే సిఎస్ఏ అండ్ సెకండ్ది సిఏడి. సిఏడి అంటే సర్వీస్ నౌ సర్టిఫైడ్ అప్లికేషన్ డెవలపర్. ఓకే, ఇన్ కేస్ మీరు మోర్ దాన్ 5 years ఆర్ 6 years ఎక్స్పీరియన్స్ అయితే ఇంకా అనదర్ సర్టిఫికేషన్స్ అయితే ఉంటాయి, లైక్ సర్టిఫైడ్ ఇంప్లిమెంటేషన్ స్పెషలిస్ట్ అని ఉంటాయి, సిఏఎస్ అని. ఓకే, అవి సర్టిఫికేషన్ కంప్లీట్ చేస్తే యాడెడ్ అడ్వాంటేజ్. మరి టెక్నికల్గా ఏదైనా కోడింగ్ స్కిల్స్ ఉంటాయంటే, సో మీకు కన్ఫామ్గా జావా స్క్రిప్ట్లో మాత్రం స్క్రిప్టింగ్ లాంగ్వేజ్ మస్ట్ అండ్ షుడ్గా నేర్చుకోవాలండి. ఓకే, అండ్ రెస్ట్ ఏపీఐ, ఈ రెండు బాగా పర్ఫెక్ట్గా ఉండాలి. జావా స్క్రిప్ట్ అండ్ రెస్ట్ ఏపీఐ టెక్నికల్గా మాట్లాడుకుంటే, సో ఇదే మనం స్క్రిప్టింగ్ ఆర్ కోడింగ్ లాంగ్వేజ్లో కూడా చెప్పుకోవచ్చు. మీరు అనుకోవచ్చు అసలు కోడింగ్ ఉండదంటే, చెప్పాను కదా, మినిమం 30 to 40% స్క్రిప్టింగ్ అయితే అవసరం అవుతుంది. ఓకే, అండ్ యావరేజ్ శాలరీస్ వచ్చేసి మీకు 3 years ఎక్స్పీరియన్స్ అయితే 8 lakhs దాకా ఇస్తారండి. ఓకే, ఆర్ 4 years కూడా 10 to 12 lakhs ఇస్తారు. అదే మీరు 5 years అయితే మాత్రం 15 to 20 lakhs ప్యాకేజ్ దాకా ఇస్తుంటారు. కంపెనీ బేస్డ్ ఆన్ మీరు ఎంట్రీ పర్ఫార్మెన్స్ కంపెనీని బట్టి ఉంటుంది, లొకేషన్ బట్టి ఉంటుంది. ఓకే, ఇది కంప్లీట్ డీటెయిల్స్ అండి సర్వీస్ నౌ గురించి. మీకు ఇంకా ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ రూపంలో తెలియచేయండి. అండ్ ఈ ఇన్ఫర్మేషన్ నచ్చితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక మంచి యూస్ఫుల్ కంటెంట్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.